ఈరోజు కర్నూలులో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి ప్రోగ్రాం కూటమి ప్రభుత్వంలో మెయిన్గా ఉన్నటువంటి అధినేతలు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలులో ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాం కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆ తరువాత కర్నూలులోని వేదిక దగ్గరికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి ఫ్లైట్లోనే వెళ్ళారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆయా శాఖ మంత్రులు, అధికారులు, ఇంకా భారత ప్రధానే వస్తున్నారు అంటే ఇంకా వేరే మనం చెప్పాల్సిన పని లేదు. అలాగే మనం చూసుకుంటే దీనిలో మరీ ముఖ్యంగా హైలైట్గా నిలిచింది నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకు ప్రత్యేకంగా వాళ్ళవే హైలైట్గా నిలిచాయి అంటే, మనం చూసుకుంటే ఇప్పటి వరకు దేశంలో జిఎస్టీ భారాలతో, పన్నుల భారాలతో కుంగిపోయినటువంటి పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళకి ఉపశమనం కలిగించేలా భారత ప్రధాని కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా కరోనా తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి భారతదేశం పడని వారి చేత పగవాళ్లతో కలిసి, పాకిస్తాన్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్ వాళ్ళు భారతదేశం అనేది ఒక డెడ్ ఎకానమీ అని పిలిపించుకున్న, లేదా మన దేశంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంక్షోభాలు ఉన్నా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి విశిష్ట ఆలోచనతో ఎలాంటి స్వలాభం లేకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ, అలాగే యావత్ ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి అభివర్ణించడం ఈ ప్రోగ్రాంలో చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే జిఎస్టీని తగ్గడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎలాంటి ఉపశమనాన్ని పొందారు, ఎంతవరకు వాళ్ళకి ఆదాయం మిగులుతుంది, వాళ్ళ సగటు ఆదాయం ఎంత, ఆ ఆదాయంలో ఎంత పర్సెంట్ వరకు కుటుంబీకులకు, పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఉపశమనం కలిగింది అనేటువంటి విషయాలను వివరించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రం నుంచి సపోర్ట్ ఉండడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సహకరించడం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరగడం. ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి ఖచ్చితంగా కేంద్ర సహకారం లేకపోతే ఖచ్చితంగా జరగదని, కేంద్ర సహకారం ఆంధ్రప్రదేశ్ వైపు ఉంచినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా. అయితే దీనిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. నేను ఈ 2024 ఎన్నికల తర్వాత నేను ఇక్కడికి రావడం ఇది 4వసారి. ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికీ చాలా మారింది ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా మరొక 5-10 ఏళ్లలో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది నా కోరిక. నా స్నేహితులు, సన్నిహితులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతారు అనేటువంటి నమ్మకం నాకు ఉంది అని ఆయన ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాంలో మాట్లాడడం కూడా ఓ రకంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. బాగా మనం చూసుకుంటే రీసెంట్గా 2024 ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారాలకే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కానివ్వండి, నారా లోకేష్ గారి ప్రమాణ స్వీకారం కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం, ఆయా మంత్రుల ప్రమాణ స్వీకారాలు ఏవైతే ఉన్నాయో వీటికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు కేసరపల్లి. అప్పుడు ప్రజల్లో కేరింతలు ఏ విధంగా కనిపించాయో దానికి 10 రెట్లు కేరింతలు ఈ కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి ప్రోగ్రాంలో కనిపించడం విశేషం. ఓ రకంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం సహజం. ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి, అక్కడక్కడ
ప్రభుత్వం దృష్టికి సెంట్రల్ దృష్టికి రాకపోవడం, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత రావడం జనరల్గా జరిగేటువంటి విషయం. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం మీద మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర తర్వాత కూడా అదే ఎనర్జీ, అదే ప్రేమ, అదే ఆప్యాయత ఇంకా ప్రజల్లో ఉంది. అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం గమనించాలి అని మోడీ గారు మాట్లాడినటువంటి మాటలో ఓ రకంగా ప్రతి తెలుగువాడు రోమాలు నెక్కబొడుచుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇది ఉయ్యాలవాడ నరసింహారావు గారు పుట్టినటువంటి గడ్డ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టినటువంటి గడ్డ. ఇలాంటి గడ్డ పౌరుషానికి, నిజాయితీకి, నిబద్ధతకి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి గడ్డలో మనం అందరం ఉండడం మనందరికీ గర్వకారణం అన్న ఆ ఒక్క మాటతో యావత్ ప్రాంగణం అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆ విజువల్స్ని కూడా మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో చూసుంటారు. అయితే ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఈ సభాముఖంగా మరొక విషయాన్ని తెలియజేశారు. ఏంటి? ఖచ్చితంగా కూటమి అనేది 15 సంవత్సరాలు తగ్గకుండా కలిసి నడవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో జరగాలి. ఎలాంటి రాక్షసులు కూడా ఆంధ్రప్రదేశ్ను కైవసం చేసుకుని మరలా అధపాతాళానికి తొక్కడం, కుంభకోణాలు చేయడం, అన్యాయాలు చేయడం, ప్రజల మీద దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, భూదందాలు, భూ కబ్జాలు లాంటివి మనం తావివ్వకుండా ప్రతి ఒక్కరూ కలిసి నడిచి అలాంటి రాక్షసుల్ని భూస్థాపితం చేయాలి అని ఆయన మరొకసారి ఈ మీటింగ్ పరంగా తెలియజేయడంతో ప్రజల్లో ఒక్కసారిగా ఓ ఎనర్జీ ఫామ్ అయి కేరింతలు, ఉర్రూతలు కొట్టినటువంటి యువత ఆ విజువల్స్ కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూడవచ్చు. మరి ఏది ఏమైనా కానీ ఓ రకంగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేటువంటి ప్రోగ్రాం కర్నూలులో సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా బురద జల్లాలని చూస్తుంది అనేది అయితే వేచి చూడాలి. ఇప్పటికే మనం చూసుకుంటే వైజాగ్లో వచ్చినటువంటి గూగుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తెచ్చారు అని బురద జల్లే ప్రయత్నం చేస్తూ క్రెడిట్ అంతా వాళ్ళ జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ మరలా ఇప్పుడు ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ మీద ఎలాంటి బురద జల్లే ప్రయత్నం చేయబోతుందో వేచి చూడాలి. మరి ఇలాంటి పొలిటికల్, కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్, బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.